కోటలో 37 ఏళ్లుగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. కోట పట్టణంలో వైష్ణవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయకర్తలుగా 37 సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తన్నీరు రత్నాకర్ సునీత దంపతుల కూతురు అల్లుడు గుంటూరే యుగేంద్ర కుమార్, శ్రీ శిల్ప అలాగే పాదర్తి శ్రీనివాసులు, లక్ష్మీ సింధూర ఉభయకర్తలుగా స్వామివారి కళ్యాణం వేద పండితుల చేత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ, ఆర్పి ప్రసాద్ బాబు, స్వామి సంజయ్ కుమార్ స్వామి, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. జై రమణ గోవింద, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతిశయ అనుకూలస్తే రక్షాసూత్రధారణార్థ శుభముహూర్తోస్తు. సింహాసనం సమర్పయామి, సింహాసనార్థం అక్షరాం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత ఈరోజు శ్రీరాముల స్థానంలో కృష్ణాలయంలో వేంచేసినటువంటి సీతాలక్ష్మణ కోదండరామ స్వామి వారికి సీతారామస్వామి గారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది 37 సంవత్సరాలుగా తన్నీరు రత్నాకర్రావు సునీతమ్మ గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల చేత భగవంతుని యొక్క అనుగ్రహం ఆశీర్వచన జరపబడుతుంది. ఈ సంవత్సరం కూడా భగవంతుని అనుగ్రహం ఆశీర్వచన చేత వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణం చక్కగా నిర్వహించబడింది. వారికి భగవంతుడు సకల ఆయురారోగ్యాలు ప్రసాదించవలసిందిగా సమర్థపూర్వకంగా కోరుతూ అందరికీ కూడా ఇక్కడ ఈ కళ్యాణానికి విచ్చేసినటువంటి సమస్త భక్త జనానికి కూడా వారి యొక్క క్షేమ స్థైర్య ఆరోగ్య అనుగ్రహాలు కలగాలని చెప్పి శ్రీరామచంద్రుని